మా మరిది పెళ్ళికి ఇంటికైతే వెళ్ళాం కదా. ఇంకెళ్ళే ముందు అయితే నేను మంచిర్యాల నుండి అయితే వెళ్ళిన. అట్లా అని చెప్పి ఇంకా మా అన్నయ్యల రూమ్కి అయితే వచ్చిన. ఫుల్ టైర్డ్ అయిపోయిన. అప్పటికే నాకు ఫుల్ హెడేక్ అనమాట. అలా అని చెప్పి అయితే ఇంకా రాగానే అయితే 2:30కి అయితే దిగినామన్నట్టు. ఇక వచ్చేసరికి అయితే మా వదిన అయితే వంట అయితే చేసి పెట్టింది, చికెన్ కర్రీ. మా వాళ్ళు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఎందుకంటే మా వాళ్ళు ఇంట్లో అయితే చికెన్ తినట్లేదు. మా అన్నయ్య వాళ్ళ రూమ్లో ఎప్పుడు వచ్చినా అయితే సాటర్డేనే వస్తున్నా. అట్లా అని చెప్పి వెనస్డే కాబట్టి ఇంకా చికెన్ అయితే చంపుతాను. ఇక్కడనైతే చికెన్ తిన్న తర్వాత అయితే ఇంకా మా వదిన మా అమ్మ అయితే ఇక ఇద్దరు అయితే పూరీలు అయితే వేస్తుర్రు నైట్. మళ్ళీ ఈవినింగ్ ఇక పూరీలు చేసుడు అయిపోగానే అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు ఉన్న విశాల్ మార్ట్కి అయితే వేయనం. ఎందుకైనామంటే మా చిన్నోడికి డ్రెస్ కోసం అయితే వేయనా. నేను హైదరాబాద్ నుంచి అయితే అక్కడికి పోయి అయితే విశాల్ మార్ట్లో తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏం చేద్దాం, బ్యాడ్ లాక్ మా వదిన ఒకటి సెలెక్ట్ చేసింది. కాకపోతే దానికి పాయింట్ లేదన్నట్టు. దానికైతే 499 అన్నాడు అక్కడ కౌంటర్ కాడికి వెళ్ళిన తర్వాత. ఇంకా పాయింట్ లేనిది ఆ డ్రెస్ ఎందుకు అని చెప్పేసి అయితే ఇక్కడనే పెట్టినాం. ఇగో ఇదే డ్రెస్ అన్నట్టు. మంచి మంచి అన్నీ దొరుకుతున్నాయి. కాకపోతే వీడి సైజ్ దొరకలేదు. సైజ్ దొరికితేనేమో పాయింట్ దొరకట్లేదు, పాయింట్ దొరికితే అది దొరకట్లేదు. ఒక 2 hours అయితే దాంట్లో తిరిగి తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మస్తు టైంపాస్ చేసినాం. ఇక నాకైతే అప్పటికే మస్తు హెడేక్ అయింది. ఇక సర్లే హెడేక్తో అయినా పర్లేదు కానీ తిరిగి అయితే ఈ ఇంటికైతే రిటర్న్ పోయినాం. ఏం కూడా కొనుక్కోలేదు, సప్పుడేక పోయినాం అన్నట్టు. ఇక పోగానే అయితే నాకు మస్తు హెడేక్తో పడుకుంటే మా వదిన అయితే మంచిగా హెడ్ అంతా మంచిగా మసాజ్ చేసింది, జెండు బామ్ పెట్టుకుంటా. పాపం నాకైతే తలనొప్పి ఎంత తగ్గిందో తగ్గేంత వరకు అసలు 11 దాకా నాతోనే ఉన్నదన్నట్టు, పడుకోకుండా తను కూడా. అలా అని చెప్పి ఒక టాబ్లెట్ వేసుకొని అయితే పడుకున్నా. ఇంక అస్సలు తగ్గలే. లాస్ట్కి అయితే ఇంకా 11 o'clock లేసి అయితే ఫుడ్ అయితే తిన్నా అన్నట్టు. అప్పటి వరకు వదిన నా వెంటనే